నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత క్రికెట్ నయా సంచలనం పరుగుల యంత్రం వైభవ్ సూర్యవంశీ బ్యాట్తో సృష్టిస్తున్న సునామీకి ప్రపంచ క్రికెట్ ఫిదా అవుతోంది. అయితే ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ ఆడుతున్న మితిమీరిన క్రికెట్ వెనుక ఒక పెను ప్రమాదం దాగి ఉందంటూ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం డారిన్ కలినాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముక్కోనపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏపై వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. గ్రౌండ్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటి రికార్డు సృష్టించాడు. అంతటితో ఆగకుండా కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు 8 సిక్సర్ల సహాయంతో 94 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారతీయ 379 పరుగుల భారీ స్కోర్ చేసి ఫైనల్లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొన్నటి ఐపీఎల్లోనూ 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన వైభవ్ ఇప్పుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సిద్ధమవుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూసి యావత్ ప్రపంచం మురిసిపోతుందంటే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డారిల్ కలినాన్ మాత్రం అతడి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇంత బరువైన బ్యాట్ పట్టుకొని నిరంతరాయంగా క్రికెట్ ఆడటం వల్ల అతడి చిన్న వయసు కీళ్లు, మణికట్టు, మోచేతులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాడు. సచిన్ కెరీర్ కూడా టెన్నిస్ ఎల్బో అంటే మోచేతి గాయం కారణంగా కెరీర్ ప్రమాదంలో పడిందని, పైగా సచిన్, వైభవ్ అంత గట్టిగా ఇన్నిసార్లు బ్యాట్ జులిపించలేదని గుర్తు చేశారు. ఈ వయసులో వైభవ్ కండరాలు, కీళ్లు ఇంకా ఎదుగుదల దశలోనే ఉంటాయని, ఈ సమయంలో వాటిపై ఒత్తిడి పడితే భవిష్యత్తులో దీర్ఘకాలిక గాయాల బారిన పడే అవకాశం ఉందని కలినాన్ స్పష్టం చేశాడు. పూర్వకాలంలో తేలికపాటి బ్యాట్లు వాడుతూ తక్కువ క్రికెట్ ఆడిన ఆటగాళ్లే మణికట్టు సమస్యలతో ఇబ్బంది పడ్డారని, మరి ఇంత చిన్న వయసులోనే విశ్రాంతి లేకుండా ఆడుతున్న వైభవ్ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. అతడి సుదీర్ఘ కెరీర్, ఆరోగ్యం కోసం బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వర్క్లోడ్ మేనేజ్మెంట్ విషయంలో కళ్ళు తెరవాలని హితవు పలికాడు.